హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ మటన్ ఫ్యాట్ మామిడికాయ కర్రీ. ఈ వీడియో యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉందండి. ఈ వీడియోలు మిలియన్లో పోతున్నాయి. టేస్ట్ కోసం నేను ఫస్ట్ టైం చేశాను. టేస్ట్ చాలా బాగుంది, కానీ రైస్లో కంటే పరోటా చపాతీలోకి బాగుంటుంది. ఈ రెసిపీ చేసుకోవాలి అంటే ముందుగా మామిడికాయని ఇలా మటన్ ఫ్యాట్ని తీసుకోవాలి. మనం తీసుకున్న ఈ మటన్ ఫ్యాట్ని గోరువెచ్చని నీటిలో యాడ్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి ఒక 2-3 సార్లు వాటర్ చేంజ్ చేసుకుంటూ బాగా క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి స్మాల్ ఆనియన్ యాడ్ చేస్తున్నాను నేను. ఈ ఆనియన్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ప్లేస్లో మీరు నార్మల్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైట్గా ఫ్రై అయిన తర్వాత చాలా సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరకాయలని యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. చాలా తక్కువ అండి. ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి, ఒక అనాస పువ్వు, ఒక 2 మిరియాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయి అడుగు పట్టేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, మీరు తినేదాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది పట్టించిన కారం అండి. ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు కూడా ఉంది. ఈ కారం కర్రీస్లోకి చాలా బాగుంటుంది. మనం మామిడికాయ తురుము యాడ్ చేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ పడుతుంది. ఇలా అన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న మటన్ ఫ్యాట్ని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇది 1 నిమిషం పాటు ఇలా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి, ఇలా ఉంటుంది. మధ్యలో ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని వాటర్ యాడ్ చేయాలి. ఈ వాటరు గ్రేవీ కోసం ప్లస్ ఈ మటన్ ఫ్యాట్ చక్కగా కుక్ అవ్వడం కోసం యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు, కొన్ని అయితే సరిపోతుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మనం మీడియంలో ఉంచుకొని ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు దీన్ని చక్కగా కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్న చూడండి, కర్రీ ఉడుకుతూ ఇలా ఉంటుంది. మనం పోసిన వాటరు చక్కగా తగ్గి ఇలా లైట్ గ్రేవీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ గరం మసాలా చాలా తక్కువ యాడ్ చేసుకోండి. మనం ముందుగా కొన్ని స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా లైట్గా గ్రేవీగానే ఉండాలి. ఇలా ఉన్న ఇందులోకి ఇప్పుడు మనం మామిడికాయని యాడ్ చేయాలి. ఈ మామిడికాయని తురుము కింద తీసి ఉంచుకోవాలి. ఈ తురుముని యాడ్ చేసుకోవాలి. మీరు ఇందులోకి పుల్లటి మామిడికాయ యాడ్ చేశారు అంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ మామిడికాయ మొత్తం యాడ్ చేస్తున్నానండి. మీరు మామిడికాయని ఒక్కసారి చెక్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ మామిడికాయని మనం తురుము పరంగా యాడ్ చేసాం కాబట్టి ఇది చాలా త్వరగా కుక్ అవుతుంది. మామిడికాయ యాడ్ చేయటం వల్ల ఈ కర్రీ టేస్ట్గా ఉంటుంది, గ్రేవీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో ఉంచి 1 నిమిషం పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరిగా మీరు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తున్నా చూడండి, కర్రీ చూడటానికి ఇలా ఉంటుంది. ఇది వేడిగా తిన్నారు అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో యాడ్ చేసేసుకుందాం. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. మనం మటన్లో హెడ్ తింటాము, కాళ్ళు తింటాము, బోటి తింటాము, కానీ ఈ మటన్ ఫ్యాట్ని చాలామంది తినరు. కానీ ఇప్పుడు ఈ మటన్ ఫ్యాట్తో కూడా రెసిపీ చేస్తున్నారండి. చాలా టేస్ట్గా ఉంది. కాకపోతే మీరు వేడిగా తినాలి. ఇది రైస్లో కూడా బాగానే ఉంటుంది. రైస్ కంటే చపాతీ, పరోటాలోకి చాలా టేస్ట్గా ఉంది. ఈ టేస్టీ రెసిపీని మీరు తినాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. కాకపోతే చిన్న గమనిక, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు ఈ రెసిపీని ట్రై చేయొద్దనే చెప్తాను. వాళ్ళు తినడం వల్ల హెల్త్కి అంత మంచిది కాదు. మీరు తినేటప్పుడు ఇలా పరోటా కానీ చపాతీ కానీ చేసుకుని తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది.
మన టేస్టీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వారికి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి మన వీడియోలు తప్పకుండా షేర్ చేయండి. ఈ టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. హెల్దీగా ఉన్న వాళ్ళు చక్కగా తినేసేయచ్చు. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.